అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయితే వ్లాగింగ్ అయితే వెళ్తున్నా దక్షిణకి బద్రీనాథ్ టెంపుల్కి. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఇలాంటి వాళ్ళు కనిపిస్తుగా వెళ్తున్నా. అందరికీ ఇప్పుడు వచ్చేసి మనము సుచిత్ర అయితే దాటేసినాము. సుచిత్ర దాటేసి ఇక్కడికి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా బాచుపల్లి దగ్గర ఉన్నాం అనుకోండి. మళ్ళీ బాచుపల్లి దాటి మనం మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇది నా ధన వ్లాగ్స్ అనేది మా అమ్మ పేరు మీద అయితే స్టార్ట్ చేశాను. మీరు అందరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాను. టెంపుల్స్ వ్లాగ్స్ ఇవన్నీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి టెంపుల్స్ అయితే వ్లాగ్ చేస్తా. మీరు నా సపోర్ట్ చేయాలని. ఇప్పుడైతే మనం బాచుపల్లి దగ్గరికి వచ్చాం. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటే బాచుపల్లి దగ్గరికి అయితే వస్తాము. మనము 1/2 కిలోమీటర్ కూడా అవసరలే, 200 to 300 మీటర్స్ దూరం అంతే డిస్టెన్స్. చూశారు కదా, బాచుపల్లికి వెళ్ళడానికి ఆ రూటు. బాచుపల్లి మెయిన్ రోడ్ మీద అయితే హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. ఇది రాములవారి సీతాదేవిది. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తాము. యాక్చువల్ నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అటు వెళ్ళుండే. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే ఇటు వస్తుంది మొత్తము. నేను చాలాసార్లు చూసినా కానీ ఎప్పుడు నేను అనుకోలేదు ఇంత మంచిగా డెవలప్ అవుతుంది ఈ సుచిత్ర బాచుపల్లి. ఇదంతా ఇంతకుముందు మొత్తం అడవే ఉంటుండే, ఏమి ఉండకపోతుండే. అలాంటిది బాగా ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా వేశారు. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్లైఓవర్ కూడా సక్సెస్ అయిందంటే ఇక ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మనకి. ఓం గం గణాధిపతి. చూసిరు కదా, ఇంకా మనం ఎంతసేపట్లో వెళ్తాము. 8 అవుతుంది. టెంపుల్ నాకు తెలిసి ఎన్నింటి దాకా ఉంటుందో. తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయితే మనం దర్శనం చేసుకోలేము. నేను దాదాపు టెంపుల్ ఎప్పుడైతే నిర్మించిన తర్వాత ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేశారో దక్షిణకే బద్రీనాథ్ని, అప్పుడు 1 వీక్ ఏమో వెళ్ళాను వ్లాగింగ్కి. అయినండి మా మమ్మీలో ఆఫీస్ డ్యూటీకి అయితే ఇది కండ్లకోయ ఇట్లా రైట్ సైడ్ అయితే వెళ్తుంది. ఇది కండ్లకోయ. మా అమ్మ అటు ఆఫీస్ కాడికి అయితే వెళ్తుంది అటంతా. ఇదంతా చూసారుగా, నౌ ఓపెన్ సుమన్ ప్రెసిడెంట్ ఆఫీస్ అని ఉంది. మా అమ్మ డ్యూటీ చేయడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబ్లో మంచిగా చేయాలని ఉద్దేశం. అందుకని చెప్పేసి మా అమ్మ చేస్తుంది. నా తొందరపాటు వల్ల నా ఫస్ట్ ఛానల్ ఖరాబ్ చేసుకున్నాను. ఈసారి ఈ ఛానల్ మొత్తం ఓనర్ అయితే ఛానల్కి మా మమ్మీయే. నేను జస్ట్ పని చేసి పెడతాను మా అమ్మకి. నేను ఇప్పుడు మేడ్చల్ అయితే వస్తున్నాం చూడండి. నాగపూర్, మేడ్చల్, ముంబై, వరంగల్ హైవే. ఇది మనకి అవుటర్ రింగ్ రోడ్ అంటారు. ఇది అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చాము. కండ్లకోయ దాటిన తర్వాత ముందుకు వస్తే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది మనకి. మనం ఇక్కడ నుంచి అయితే గూగుల్ మ్యాప్ వేసుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఎప్పుడు గూగుల్ మ్యాప్ లేకుండా వెళ్ళలేదు. మన గోప్రోలో అయితే వేసుకుందాము. ఇక్కడ సైడ్కి అయితే ఆపుతా. అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అయితే ఆపుతాను. చాలామంది సైడ్కి ఆపుకొని ఇక్కడే లొకేషన్ మ్యాపింగ్ అంతా చేస్తారు. బట్ నేను వచ్చేసి ఇప్పుడైతే మనకి 239.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనం అవుటర్ రింగ్ రోడ్ దాటేసి అయితే ముందుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఈడ నుంచి 23 కిలోమీటర్ ఫాస్టెస్ట్ రూట్ ఉంది మేడ్చల్ దాటిన తర్వాత లోపలికి. బట్ ఇప్పుడైతే మనం మేడ్చల్కి వచ్చాం చూడండి. ఇది మేడ్చల్ డిపో అంటారు, బస్ స్టాప్ అంటారు. మేడ్చల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. మేడ్చల్ బస్ స్టాప్ దగ్గర సంగీత ఉంది. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో మేడ్చల్ దగ్గర. ఇదిపేట మేడ్చల్ మల్కాజ్గిరి పురాభిషేక. మనం అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఇటు ముందు నుంచి వచ్చాను. ఇటు నుంచి అయితే మనం వెళ్ళాలి. మ్యాప్లో అయితే చూపిస్తుంది చూడండి. ఈ నుంచి అయితే మనం వెళ్ళాలి దక్షిణకే బద్రీనాథ్కి. చూసారు కదా, నేను అట్లా యూటర్న్ తీసుకొని ఆడ ముందు నుంచి యూటర్న్ తీసుకొని వచ్చిన. చూపించడం మర్చిపోయినా. ఫస్ట్
ఫస్ట్ టైం నా 5 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఐఫోన్ అయితే దీనికి అటాచ్ చేశాను. ఎప్పుడు వేరే ఫోన్ ఉంటుండే, పరిస్థితులు బాగాలేదు, ఛార్జింగ్ కూడా అయిపోయి వచ్చింది. ఇక తప్పదని చెప్పేసి ఇబ్బంది అవుతుంది లొకేషన్ గురించి అని చెప్పి ఐఫోన్ అయితే దీనికి అటాచ్ చేయడం జరిగింది ఈ బోయోలో. కాకపోతే ఏంటంటే ఫోన్ దీంట్లో బోబోలో పెడితే ఏమవుతుంది అంటే మనకు వచ్చేసి ఏమంటారు వైబ్రేషన్ వచ్చేసి కెమెరా సెన్సర్ ఫోటో దిగేటప్పుడు కానీ వీడియో తీసేటప్పుడు కానీ మంచిగా వైబ్రేషన్ అయిపోయి లోపల ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి ఎప్పుడు నేను వాడలేదు, కానీ ఫస్ట్ టైం కొంచెం దూరం వరకు అయితే వాడుతున్నా. ఈ ఒక్కసారికి మొబైల్కి ఏమవుకొని ఉంటే చాలా నెక్స్ట్ టైం నుంచి కొంచెం మా పిన్ ఇది ఉందబ్బా బద్రీనాథ్ టెంపుల్. ఇది ఇగో ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఈ గల్లీలో వెళ్ళాల్సింది మనము. అక్కడ బోర్డు ఇది దక్షిణకే బద్రీనాథ్ టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి లోపలికి. పెప్పి వచ్చింది ఎదురుగా, పుచ్చుకే ఎత్తుకపోతాను నేను. ఎంత క్యూట్గా ఉంది ఇది. పాపం దానికి ఆకలి అవుతున్నట్టు. మన దగ్గర ఏమున్నాయి, ఏం లేవు కదా, తేలే. మనం ఇండస్ట్రీ ఏరియా ఉంది ఇక్కడ. మనం బాలనాడు నుంచి అయితే వచ్చాను. వెనకే కనపడుతుంది కదా దక్షిణకే బద్రీనాథ్ టెంపుల్. దాదాపు 4 years బ్యాక్ నేను వచ్చాను మన వారాయి బండి మీద. మళ్ళీ ఇప్పుడు వారాయి బండి మీద అయితే ఈ టెంపుల్కి రావడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది కదా దక్షిణకే బద్రీనాథ్ గురించి హిస్టరీ అయితే నేను చెప్తాను. కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే పెట్రోల్ ఖర్చు వచ్చేసి 3 liters అయింది, ప్లస్ టిఫిన్, ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ. భక్తులు ఎవరు ఇంకా రాలేదు, ఎవరు లేరు కూడా. ఫస్ట్లో అయితే చాలామంది ఉండే. మనకైతే ముందుకెళ్ళి వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను మన దక్షిణకే బద్రీనాథ్ టెంపుల్. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మనం వచ్చేసి అక్కడ నుంచి వచ్చాము. అక్కడ 2 వీలర్కి 20, 4 వీలర్కి 50 రూపీస్ తీసుకున్నారు. పార్కింగ్ అంతా ఇదే ప్లేసు. ఇక్కడ కొబ్బరికాయలు ఇటు పెట్టడానికి వీళ్ళు ఉంటారు. ఈడ అంటే లోపలికి అయితే వెళ్ళాలి. ఈడ నుంచి అయితే టెంపుల్ లోపలికి మనం వెళ్ళాల్సిన టెంపుల్. చుట్టుపక్కల చూసారా, ఇది చాలా మారిపోయింది చూడండి. ఇంతకుముందు ఆ ప్లేస్ వరకు ఉంటుండే, మొత్తము ఖాళీ ప్లేస్ ఉంటుండే, ఇదంతా పార్కింగ్లో ఉండే అప్పుడులో. ఇప్పుడు మొత్తం టెంపుల్ వరకు ఇంతవరకే ప్లేస్ ఇచ్చినట్టున్నారు. పక్కన అయితే ఒక బిల్డింగ్ కూడా నిర్మించారు. అది టెంపుల్ చాలా పెద్దది. కొత్తగా అయితే నిర్మించారు. ఆ తర్వాత అప్డేట్ అయితే ఇప్పుడైతే ఉంది చూడండి. ఇక్కడ మనకి లోపలికి వస్తే కనుక ఈడ కూడా మనం నడుచుకుంటూ ఈడ కూడా స్టాల్స్ పెట్టారు, మీకు చూపిస్తాను చూడండి. అప్పటికిప్పటికి చాలా అప్డేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ వచ్చేసి స్టాల్స్ కూడా ఉన్నాయి, టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి. మనకి వచ్చేసి ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇవన్నీ చేస్తున్నారు చూడండి. పక్కన మొత్తము చాలా వరకు అప్డేట్ అయితే వచ్చింది. మరి ఎప్పుడు ఎక్కువ మంది భక్తులు వస్తారో బద్రీనాథ్ టెంపుల్కి మనకు తెలియదు అంతగా. ఇప్పుడైతే నేను మండే కాబట్టి ఈరోజు మండే ఎవరు రాలేదు. ఇప్పుడు 9 అవుతుంది. ఎంత అవుతుంది టైం వచ్చేసి 9 అయ్యింది. దక్షిణకే బద్రీనాథ్ ఇదే టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి వాష్రూమ్స్ కూడా నిర్మించిన తర్వాత అయితే ఇటు పక్కన చూడండి. మనం అక్కడ నుంచి వచ్చాము. ఆ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి చూడండి. స్టార్టింగ్లోనే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు దాటి లోపలికి అయితే వెళ్తాం బద్రీనాథ్ టెంపుల్కి. దక్షిణకే బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని అసలు బద్రీనాథ్ ధామ్కు ప్రతిరూపంగా ఇక్కడైతే కళ్యాణకారి సంస్థ ద్వారా నిర్మించబడింది. ఆలయం ఏడాది పొడుగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇది హైదరాబాద్ నుండి సుమారుగా 40 కిలోమీటర్ దూరంలో అయితే మనకుంది. ఈ 1550 చదరపు గజాల విస్తీర్ణంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించబడింది. ఉత్తరాఖండ్ నుండి హైదరాబాద్కు వలస వచ్చిన వారితో ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ NGO ఈ ఆలయం నిర్మించింది. ఆలయంలో విగ్రహాలు అసలు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ఆలయాలలోని విగ్రహాల మాదిరిగానే ప్రతిష్ఠించబడ్డాయి. బద్రీనాథ్లోని పవిత్రమైన అఖండ దీపాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు బద్రీనాథ్ ఆలయ శీతాకాలంలో 6 నెలలు మూసివేస్తారు కదా, కానీ ఇక్కడ ఈ దక్షిణకే బద్రీనాథ్ ఆలయం ఏడాది పొడుగా తెరిచి ఉంటుంది. వృద్ధులు, ఆర్థికంగా వెళ్ళలేని వారికి ఇది గొప్ప తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. నిర్మాణ సమయం వచ్చి ఈ ఆలయం నిర్మాణం సుమారు 30,000 మంది సభ్యులు విరాళాలతో పూర్తయింది. ఈ ప్రదేశం ఇప్పుడు పిలువబడుతుంది దక్షిణకే బద్రీనాథ్ అని. బద్రీనాథ్ వెళ్ళలేని వారికి ఇది బద్రీనాథ్కి ఈ ఆలయం ద్వారా హైదరాబాద్లో నివసించే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. అంతేకాదు చూడండి, మనకి ఈ టెంపుల్ చూస్తుంటే మీకు అర్థమైపోతుందిగా, సేమ్ ఆ బద్రీనాథ్లో ఉన్నట్టుగానే ఇది యాజ్ ఈజ్గా కొంచెం డిఫరెంట్గా అయితే నిర్మించబడ్డది. చాలా పీస్ఫుల్ ప్లేసు, చాలా ఫ్రీగా ఉంటుంది. పక్కనైతే ఇండస్ట్రీ ఏరియాలు అన్నీ అయితే నిర్మించడం జరుగుతుంది. వెనక చూసారు కదా, మొత్తం వ్యూ మొత్తము గ్రీనరీతో ఉంది. ఇది వచ్చేసి బండమైలారంలో అయితే ఉంది, విలేజ్లో.
ఈ టెంపుల్ చాలా బాగుంది చూడండి. చాలా వరకు చేంజెస్ వచ్చేసినాయి ఈ టెంపుల్లో. మీరు చూస్తే కనుక మీరు గమనించవచ్చు. ఇది మొత్తము ఇటు పక్కన వచ్చేసి మనకి ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఒక్కొక్క ప్రసాదం 3 ప్రసాదాలు ఇక్కడ ఉన్నాయి. దీనికి ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం లెక్కనైతే ఇవి స్వీట్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. ఇదే ఈ టెంపుల్ది. ఇక్కడ వచ్చేసి చూడండి సాలాదేవ్ బాబా అంట. చూడండి బాబా అని చెప్పేసి పెట్టారు. మనకి దక్షిణ కే బద్రీనాథ్ ఓల్డ్ బద్రీనాథ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ పోలిక నిర్మాణం మాత్రం సేమ్ ఉంటుంది. మనకి తెలియదంటే ఏం లేదు మీకు. చూడండి కాస్ట్ అయితే ఒక్కొక్క అర్చనకి నిత్య సేవకి ఇక్కడ ప్రైజ్ ఉందిగా. ఇక్కడ వచ్చేసి బద్రీనాథ్ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ బద్రీనాథ్ సేమ్ పాత బద్రీనాథ్కి సేమ్ విగ్రహాలు అయితే ఉంటాయంట. వెనక చూసారు కదా బద్రీనాథ్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాను. ఈ కొబ్బరికాయ అనేది కింద అక్కడ కొట్టాలంట. పైన లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. పైన ప్రసాదం కూడా అమ్ముతున్నారు. కాస్ట్ అయితే చూపిస్తాను మీకు. దర్శనం అయిపోయిన తర్వాత నాకు అంతా అనిపించింది ఏంటంటే ఏంటిది ఇట్లా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు భక్తులు రాలేనట్టున్నారు. మనమే వచ్చినట్టున్నాం. మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి టెంపుల్ని అయితే చూసాం కదా. అప్పుడు కంటే ఇప్పుడు చాలా చేంజ్ జరిగింది. చాలా డెవలప్ కూడా చేశారు. సైలెంట్ ఫిన్ సైలెంట్ బద్రీనాథ్. ఈ వీడియో చాలా వరకు మన వెనకాల ఉన్న విగ్రహాలు చూశారు కదా. ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నట్టున్నాయి వెనకాల అన్నీ. అంత లోపలైతే ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు. కొబ్బరికాయ కొట్టేసి చూసాము. ఇప్పుడైతే నేను అక్కడి నుంచి అయితే వచ్చాను. ఆడ నుంచి ఇటు మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ నందీశ్వర స్వామి ఉంటారు. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టి పూలు ఇచ్చేసాను. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, మహాదేవుల వారు, పార్వతీమాత అయితే ఉన్నారు. చూడండి ఇక్కడ మనం కొబ్బరికాయ అయితే కొట్టే ప్లేస్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఎగ్జిట్లో మహాదేవుల వారు ఉంటారు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత బుట్టలో అయితే మనం ఒక కొబ్బరికాయ పీస్ అయితే అక్కడ పెట్టాలి. కొంతమంది పెడతారు. నేనైతే నందీశ్వర్ దగ్గర పెట్టాను. ఇక్కడ అంకుల్ అయితే ఈడ కూర్చున్నారు. అక్కడ మీకు చెప్తాను. అంకుల్ దగ్గర డొనేషన్ గురించి రాసి ఉంది. అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. టెంపుల్ వ్యూ చూశారు కదా. ఇక్కడ అంట డొనేషన్ అంటే ఇప్పుడు అన్నదానం జరుగుతుందంట. చూడండి విరాళాలు ఇస్తారంట. ప్రతి ఆదివారం అన్నదానం అయితే జరుగుతుందంట. మీరు తప్పకుండా రావాలనుకుంటే ఆదివారం పూట రండి. మంచి అన్నదానం చేసుకొని బద్రీనాథ్ స్వామిని దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఓకేనా. కాస్ట్ అనేది చూశారు కదా. మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. చూడండి ఇక్కడ మంత్లీ అర్చనకి 1100, విష్ణు అభిషేకానికి 550, డ్రెస్ కోడ్ కూడా ఉంది మనకి. ఇదంతా అన్నదానానికి అయితే మన ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు టెంపుల్ తరపు నుంచి. మీరు ఏమైనా చేయాలనుకుంటే మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అన్నదానానికి చాలా పుణ్యం వస్తుంది మన హిందూ ధర్మంలో అన్నదానం అంటే. ఇక్కడ చూడండి గమనిక మేడ్చల్ సమీపంలో ఉన్న బండిమల గ్రామం గురించి హిస్టరీ అయితే ఇక్కడ రాశారు. గుడికి సంబంధించింది ఈ మంచిగా డీటెయిల్స్గా అయితే ఉంది. నాకు తెలిసి సండే పూట ఎక్కువ భక్తులు అయితే వస్తారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది. ప్రతి సండే అయితే అన్నదానం జరుగుతుంది. మీరు కూడా అన్నదానానికి ఇవ్వచ్చు. అలాగే ఇదే దక్షిణ కే బద్రీనాథ్ టెంపుల్. మీ అందరికీ టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాను. మన ఓల్డ్ పాత ఏదైతే మన దక్షిణ కే ఉత్తరాఖండలో ఉందో అదే టెంపుల్ పోలినట్టే నిర్మాణం ఉంది. ఫ్రంట్లో చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇది నేను సెకండ్ టైం ఈ టెంపుల్కి రావడము. మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఎప్పుడు మన ఛానల్ని అయితే ధనా వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం బద్రీనాథ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. మేడ్చల్కి వెళ్ళకముందే జైన్ టెంపుల్ ఉంది మేడ్చల్ లోపల. అక్కడికైతే వెళ్దాము. చూశారు కదా. అలాగే కొబ్బరికాయ 50 రూపాయలు తీసుకున్నాడు మన వాళ్ళు. లోపల దర్శనం అంతా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇప్పుడు జైన్ టెంపుల్కి అయితే వెళ్దాము. అందరికీ జై శ్రీరామ్. పెట్రోల్ చూడండి బద్రీనాథ్ దగ్గరికి వచ్చేపాటికి 0 అయిపోయింది. ఫ్యూయల్ ఎఫ్లో పడిపోయింది. చూద్దాం. ఈ నుంచి ఎఫ్లో 100 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. మా ఇంటికి వెళ్ళడానికి 40 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. వెళ్ళిన తర్వాత అక్కడైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి 0 ఉంది. ఎఫ్లో పడ్డది. వెళ్ళొద్దాము.